Show me the stick. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సహాయం చేయండి. See this. దీన్ని చూడండి. Can you see this man? ఈ మనుషుని మీరు చూడగలుగుతున్నారా? With his two hands. తన రెండు చేతులతో. And if you see it in the original picture, he's bald. మరి ఆ ఒరిజినల్ యొక్క పిక్చర్ లో చూస్తే ఆయన బట్టతల గలవాడు. He's a bald man. ఆయన బట్టతల కలిగిన వ్యక్తి. Same brother Branham at the pulpit is the same William Branham here. పులిపిట్ దగ్గర ఉన్న అదే విలియం బ్రెన్హామ్, అదిగో అక్కడ కూడా అదే విలియం బ్రెన్హామ్ నిలబడి ఉన్నాడు. This is not young William Branham. ఇది యవనుడైన విలియం బ్రెన్హామ్ కాదండి. He's not a young brother Branham. No. అతను యవనుడైన సోదర బ్రెన్హామ్ గారు కాదండి, లేదండి. But if he say 40 45, he's also 40 45. ఒకవేళ మీరు అనొచ్చు ఆయనకి ఇప్పుడు 40-45 సంవత్సరాలు ఉంటే, అదిగో అక్కడున్న ఆయన కూడా 40-45 సంవత్సరాలు ఉంటుంది. Now who is this? మరి ఇది ఎవరిది? This William Branham had a father and a mother. యా, ఈ విలియం బ్రెన్హామ్ గారికి తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నది. This brother Branham had no father and no mother. కానీ ఈ విలియం బ్రెన్హామ్ కి తండ్రి లేడు, తల్లి లేదు. Can you say amen? దాన్ని మీరు ఆమేన్ చెప్పగలరా? His father is Charles and Ella Branham. మరి ఆయన ఒక తండ్రి, తల్లి యొక్క పేరు చార్లెస్ మరియు ఎల్లా బ్రెన్హామ్. But this one doesn't have any. కానీ ఈయనకు అలాంటిది ఏది లేదు. He has no beginning of days, no ending of life. ఆయన జీవమునకు ఆది లేదు, ఆయన జీవమునకు అంతము కూడా లేదు. His voice ఆయన స్వరము is coming from this voice. yes, ఆయన స్వరము ఈ స్వరములో నుండి వస్తా ఉన్నది. People are hearing a man. జనులు ఒక మనుషుని వింటున్నారు. Actually Logos is speaking. కానీ వాస్తవంగా లోగస్ మాట్లాడుతా ఉన్నది. Now please tell me, మరి ఇప్పుడు దయచేసి చెప్పండి, if it can happen in this meeting, can it happen again? ఇప్పుడు ఆ కూటములో ఇది జరగగలిగితే మరలా అది జరగగలుగుతుందా? My హల్లెలూయా, hallelujah. హల్లెలూయా. Thank you Jesus. వందనాలు యేసయ్యా. That same Logos అదే లోగస్ coming at the pulpit, పులిపిడి దగ్గరికి వస్తున్నది, using a body, ఒక శరీరాన్ని వాడుకుంటున్నది, becoming that body, మన శరీరంలోనికి వస్తున్నది, speaking his voice. ఆయన స్వరాన్ని మాట్లాడుతున్నది. Okay, సరే, one more thing. ఇంకొక విషయం, మరొక విషయం ఉన్నది. If you see the picture carefully, నువ్వు గనక ఆ యొక్క పిక్చర్ ని జాగ్రత్తగా చూస్తే, this is the lion, అది సింహము, this is the man, మరి అది మనుష్యుడు, here is the ox, మరి అక్కడ ఎద్దు, and here is somewhere the eagle. మరి అక్కడ పైన మరి పక్షిరాజు ఉన్నది. All the 4 beasts are in the picture. ఎస్, ఆ 4 జీవులు కూడా ఆ యొక్క పటములో ఉన్నది. Hey, but I thought 4 beasts were surrounding the throne. నేనేమని అనుకున్నాను, మరి ఆ 4 జీవులు సింహాసనం చుట్టూ ఉండేవి కదా. But why are they surrounding this man? అయితే ఈ వ్యక్తి చుట్టూ ఎందుకు ఇప్పుడు చుట్టుకొని ఉన్నాయి? Throne is in this man. Yes. సింహాసనం ఇప్పుడు ఆ మనుషుల్లో ఉన్నది. People were hearing from the throne of God. మరి జనులు ఇప్పుడు దేవుని యొక్క సింహాసనం యొద్ద నుండి వింటా ఉన్నారు. People heard ABCD. జనులు ఏబిసిలు వింటున్నారు. But the voice was a thunder. కానీ స్వరము ఒక ఉరుమై ఉన్నది. Who is this Melchizedek? ఎవరు ఈ మల్కీసెదెకు? Who is this William Branham? ఎవరు ఈ విలియం బ్రెన్హామ్? Oh. That's right. Same God, అదే దేవుడు taking different forms. వివిధ రకములైన రూపములు తీసుకుంటున్నాడు. Even today, మరి ఈ రోజు కూడా taking the form of a prophet. మరొక ప్రవక్త యొక్క రూపమును తీసుకుంటున్నాడు. I'll not stop and say, I'll not just hesitate to say it. మరి దీన్ని చెప్పుటకు నేను ఏమాత్రం కూడా భయపడడం లేదు. Sometimes takes our forms. కొన్నిసార్లు ఆయన మన రూపాలు తీసుకుంటాడు. That's right, brother. How many times it's happened? ఎన్నిసార్లు అది జరిగినది. When I was preaching, నేను బోధిస్తున్నప్పుడు one brother said, I saw 2 youths standing at the pulpit. మరి ఒక సహోదరుడు అంటాడు, నువ్వు ఇద్దరుగా నాకు కనబడ్డావు పులిపిడి It must have దగ్గర. happened with you also.
బహుశా మీకు కూడా అలాంటి జరుగుండవచ్చు. When the pastor is preaching, పాస్టర్ గారు there are బోధిస్తున్నప్పుడు two pastors there. అక్కడ ఇద్దరు పాస్టర్లు ఉన్నారు. First pastor, I know. మొదటి పాస్టర్ నాకు తెలుసు. Who is that second pastor? మరి ఆ రెండవ పాస్టర్ ఎవరు? Yeah. ఆ, He has no father. ఆయనకు తండ్రి He లేడు, has no mother. ఆయనకు తల్లి లేదు. Oh, this is deep. ఓ ఇది చాలా లోతైనది.